ఆ! అవును. ఒక చందమామ కథ ఉందండి. హ్మ్. నా చిన్నప్పుడు నేను రామ్మోహన్ లైబ్రరీలో చదువుకున్నా. నాకు ఒక హ్మ్. 12, 13 ఏళ్ళప్పుడు హ్మ్. చదివి నేను నవ్వుకుంటున్నా బాగా. హ్మ్. చిన్నతనంలో ఎక్కువ నవ్వొస్తుంది గదా! అవును. ఎక్కువ నవ్వుకుంటుంటే అవును. మొత్తం ఆ సెక్రటరీ ఆయనొచ్చి "అబ్బాయి అట్లా గట్టిగా నవ్వకూడదు" హ్మ్. అని చెప్పి ఆయన కూడా ముసి ముసి నవ్వుకుంటూ ఎళ్ళాడు. ఆ హ్మ్. కథ సి ఒక్క పేజీలో ఉండేవండి హ్మ్. కథలు. అవును. ఆ ఒక్క పేజీ కథ చందమామ కథ. ఏంటంటే ఆ! చాలా తమాషా కథ. అది అప్పుడు నవ్వుకున్నాను. ఇప్పుడు ఆ కథ మొత్తం నాకు సమాజంలో కనిపిస్తుంది. హ్మ్. ఒక అడవిలో 5గురు వెడుతున్నారు. హ్మ్. ఒకడు పుట్టు గుడ్డివాడు. హ్మ్. పాపం పుట్టుకతో హ్మ్. పాపం అతను మనం ఏం చేయలేం. భగవంతుడు అందుకు. ఒక్కొక్కసారి అలా హ్మ్. చేస్తాడు. ఒకతనికి బ్రహ్మచెవుడు. హ్మ్. అసలు వినబడదు. హ్మ్. ఒకతనికి 2 కాళ్ళు లేవు. హ్మ్. ఈ కాళ్ళు లేనతను ఈ అతని మీద ఎక్కాడు. హ్మ్. ఇతను దారి దారి చూపిస్తుంటే చూపిస్తుంటే. అతను ఓకే. వెడుతున్నాడు. హ్మ్. ఇంకోడికి ఈ భుజాల వరకు చేతులు లేవు. హ్మ్. ఈ నలుగురు. హ్మ్. ఐదో వాడికి ఒక పాత గోచి తప్ప ఏం లేవు. హ్మ్. గర్భదరిద్రుడు. హ్మ్. వీళ్ళు 5గురు వెడుతున్నారు. హ్మ్. క్యారెక్టర్స్ ఇవి. హ్మ్. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చెవిటివాడు హ్మ్. "షష్ హ్మ్. ఆగండి. హ్మ్. ఎక్కడో గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తోంది" హ్మ్. అంటాడు. వీడికి బ్రహ్మజీవుడు. హ్మ్. వెంటనే గుడ్డివాడు హ్మ్. "అదిగో దూరంగా దుమ్ములేస్తోంది. హ్మ్. బందిపోట్లు కాబోలు గుర్రాల మీద ఇటే వస్తున్నారంటాడు. హ్మ్. వెంటనే ఈ కాళ్ళు లేనివాడు హ్మ్. "అయితే కాలి సత్తువ కొద్దీ పరిగెత్తండి" అంటాడు. ఇది చేతులు లేనివాడు ఆ! "ఛీ హ్మ్. పారిపోవటం పిరికి వాళ్ళ లక్షణం. హ్మ్. వచ్చిన వాడిని వచ్చినట్టు గుద్ది చంపేద్దాం" అంటాడు. హ్మ్. అప్పుడు ఈ గోచి తప్ప ఏం లేనివాడు ఉంటాడు వాడు. హ్మ్. "ఒరేయ్! వాళ్ళొచ్చి నన్ను దోచుకునే లోపల తొందరగా తేల్చండ్రా ఏం చేద్దాము" అంటాడు వీడు. ఇంతే కథ. అంతే. కథ ఇంతే. అంతే సింపుల్. ఇది చిన్నప్పుడు నవ్వుకున్నామండి. ఆ! ఇవాళ ఈ 5గురు రాజకీయాల్లోకొచ్చారు. అవును. ఎవడికి ఏ అర్హత లేదో అది వాడు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ! ఇవాళ హ్మ్. ఈ ఈ చూడండి మీరు ఎవడికి ఏ అర్హత ఉండదో హ్మ్. వాడు అది అది తనకు అర్హతలాగా చెప్తాడు. కరెక్ట్. మొట్టమొదట హ్మ్. ఎక్కడో గుర్రపు బావుందిది. డెక్కల చప్పుడు వినిపిస్తుంది అన్నాడనుకోండి. వెంటనే పక్కన వాళ్ళేమనాలి, "ఒరేయ్! నీకు చెవుడురా? అవును. వినిపిస్తే మాకు వినిపించాలి. అదే గదా! నోరు మూయి" అంటే అక్కడితో అయిపోయేదది. అయిపోయేది. కథ ఇప్పుడు అయిపోయేది. ఎవడు వాడి లోపాన్ని వాడు కవర్ చేసుకున్నాడు గనక, అవును. మన లోపం మనం గూడా కవర్ చేసుకున్నాం. అంటే ఒక హిపోక్రసీకి పరాకాష్ట అంతే అన్నమాట. పరాకాష్ఠది. వాడంటాడు వాడు. అవును. వాళ్ళు నచ్చి నన్ను దోచుకునే లోపల తొందరగా తేల్చండ్రా ఏం చేద్దాము అంటాడు వాడు. పెద్ద టెన్షన్‌తో. అదే. అలా అలా ఉన్నారండి మనుషులు. ఇప్పుడు